యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ గుప్తా అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఐఓసీ భవనం పక్కన ఖాళీ ప్రదేశంలో గత వారం రోజుల క్రితం కీర్తి శేషుల ఆర్టిస్టు కొత్త బాబురావు జ్ఞాపకార్థం ప్రారంభమైన గజ్వేల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, కీర్తి శేషులు కొత్త బాబురావు జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమని, యువత క్రీడల్లో రాణించాలని అనునిత్యం పాటుపడుతున్న గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిచంద్ర ప్రసాద్ ను అభినందించారు. అనంతరం గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు మరవలేనివి అని, క్రీడాకారులకు అండగా నిలుస్తూ ప్రతిరోజు క్రీడాకారులకు చల్లని మంచినీరు అందజేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ కు లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు తానిదార్పల్లి వర్సెస్ గజ్వేల్ వారి 11 టీం ఆడగా తానిదార్పల్లి జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు బొజ్జ రవి, క్రికెట్ క్రీడాకారులు కొల్లా శ్రీనివాస్, ఖాజా పాషా, షేర్లా భాస్కర్, వెంకటేష్ గౌస్, స్వామి, క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో గత నెల 27వ తారీఖు నుంచి కొత్త బాబురావు ఆర్టిస్టు మధు ఆర్టిస్టు ఆధ్వర్యంలో స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. అదే ఈరోజు 8వ మ్యాచ్ జరుపుకున్నాం. అందులో భాగంగా మనకు డైలీ లయన్స్ క్లబ్ వాళ్ళు అధ్యక్షుడు సీనన్న గారు మాకు నీళ్లను ఎండాకాలం చాలామంది ప్లేయర్లు ఎండలో ఉంటారు కాబట్టి దాహం నిశ్చించడానికి రెగ్యులర్గా వాళ్ళు మాకు వాటర్ అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ వారికి మా క్రికెట్ అసోసియేషన్ ద్వారా, గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇంతకుముందు కూడా టీసీఏకు మేము చిన్నపిల్లలు అండర్ 16 పెట్టినప్పుడు కూడా లయన్స్ క్లబ్ వారు మాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళకి ఎప్పుడు మేము అంత క్రికెట్ ప్లేయర్లు అందరం రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా సాధారణకుండా మాకు సహాయం అందిస్తూ ఉంటారు. వాళ్ళకి తోచింది మాకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటారు. మాకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఏది అడిగినా సాధారణకుండా మాకు సహాయం చేస్తుంటారు. లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. బాబురావు అనేది కొత్త బాబురావు గారు గజ్వేల్లో ఎంతో పేరుగాంచిన ఆర్టిస్టు. 96 నుంచి ఎంతో గొప్ప ఆర్టిస్టు. తన ద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగించాడు. ఆయన ఆర్టిస్టు చేసుకుంటూ ఉన్నప్పుడు మన గజ్వేల్లో తను చేసుకుని ఎంతోమంది పని నేర్చుకొని మన వాళ్ళు కూడా ఆర్టిస్టుగా తయారయ్యారు. మరి వాళ్ళ తన ప్రతిభను గుర్తించి రానవేకాన్స్ వారు కాంటాక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కాంటాక్ట్ తీసుకున్న తర్వాత కూడా ఎంతోమందికి ఉపాధి కలిగించి ఎంతోమంది కుటుంబంలో తను సంతోషాలు నింపాడు. కానీ తన దురదృష్టశాతం కరోనా టైంలో తను చనిపోవడం జరిగింది. తన జ్ఞాపకార్థంగా స్మారక క్రికెట్ టోర్నమెంట్ గజ్వేల్లో నిర్వహించుకుంటున్నాం. తన కుటుంబ సభ్యులు కూడా ఈ టోర్నమెంట్కి సహకరించి